హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారా, ప్లేట్లు ఫుల్గా ఉన్నాయి. ఏంటనుకుంటున్నారా? మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొనుక్కొని తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా, ప్లెయిన్ అప్పడాలు, మసాలా అప్పడాలని రకరకాలుగా తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇంట్లోనే సింపుల్గా, ఈజీగా, హైజీనిక్గా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా సూపర్గా అయితే సూపర్గా ఉంటాయి. ఇంట్లో బయట కొని తెచ్చుకునే వాటికన్నా కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటాయి. వీడియోని స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ మినప గుళ్ళు తీసుకుంటున్నానండి. పట్టువు కాదు, గుళ్ళే వాడుకోవాలి. మిక్సీకి వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకుందాము. ఇలా పిండి అనేది మెత్తగా మిక్సీకి వేసుకున్నాం కదండి. ఇప్పుడు జల్లెడ పట్టుకుందాము. జల్లించుకున్న తర్వాత మనకి కాస్త రవ్వగా వచ్చింది కదండి. దీన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టేసుకుందాము. పిండి అనేది మనం జల్లించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీకు కారంగా కావాలి అనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లెయిన్ అప్పడాలే చేస్తున్నాను కాబట్టి సాల్ట్ ఒక్కటే వేస్తున్నాను. అలాగే ఇంగువ మాత్రం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 3 కలిసేలాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కూడా ఇంకా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మనకి అప్పడాలు అనేది బాగా వస్తాయి. ఒక్కసారే ఎక్కువ వేసేసుకోవద్దండి, కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. దీన్ని ఒక 1/2 అవర్ అయినా సరే మనం చక్కగా మసాజ్ చేసుకోవాలి. నేను బండ మీద వేసుకొని చేస్తాను చూడండి. నాకు వాటర్ అయితే సరిపోయినాయి. ఎక్కువ వాటర్ కూడా ఏం పట్టమండి, మనకి చాలా తక్కువ క్వాంటిటీలోనే వాటర్ పడుతుంది. ఎందుకంటే మినప్పిండి అనేది జిగురు ఉంటుంది కదా. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటూ చేతికి అంటుకోకుండా చక్కగా మసాజ్ చేసుకోవాలి పిండిని. ఎంత బాగా చేసుకుంటే ఈ అప్పడాలు అనేది అంత బాగా వస్తాయండి. ఒక 1/2 అవర్ అయినా సరే, లేదా 20 మినిట్స్ అయినా ఈ పిండిని చక్కగా మసాజ్ చేసుకోవాలి. పిండి అయితే ఇక్కడ నేను ఒక 20 మినిట్స్ మసాజ్ చేశానండి. ఇంత సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు మనం అప్పడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇలా పిండి మనకి సాఫ్ట్గా ఉంది కదండి, చక్కగా ఒక రోల్ లాగా చేసుకుందాము. 2 పార్ట్స్గా సపరేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా చేసుకున్న తర్వాత చిన్న పీసెస్లా కట్ చేసుకుందాము. అలాగే ఇంకో పార్ట్ కూడా ఉంది కదా, దీన్ని కూడా చక్కగా రోల్లా చేసుకొని పీసెస్లా కట్ చేసుకుందాము. ఇలా రోల్లా చేసుకున్న తర్వాత చిన్న పీసెస్లా కట్ చేసుకుందామండి. నేను ఇక్కడ కొంచెం బియ్యపిండి తీసుకుంటున్నానండి. మనం చపాతీలా చేసుకోవాలి కదా, మైదాతోనైనా చేసుకోవచ్చు, అలాగే గోధుమ పిండి ఉన్నా సరే చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం బియ్యపిండి తీసుకుంటున్నాను. పల్చగా చల్లుకొని మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా పల్చగా చేసుకోవాలి. కొంచెం అతుక్కుంటూ ఉంటుందండి, పొడిపిండి జల్లుకుంటూ చేసుకుందాము. మనకి రౌండ్గా రావాల్సిన ఏం పని లేదండి. మనకి ఇలా పల్చగా చేసుకున్న తర్వాత మనం కాస్త రౌండ్ షేప్ ఉండటం కోసం ఏదన్నా ఒక బాక్స్ ఉంటే దాంతో కానీ ఏదన్నా సైజు డబ్బాతో కానీ తీసుకొని ఇలా పల్చగా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ మందం చూడండి, చాలా పల్చగా చేశాను నేను. వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న అప్పడాలని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుందాము. అలాగే మిగతా అన్నీ కూడా రెడీ చేసుకుందాము. ఇలా అన్నీ ఆరబెట్టుకున్న తర్వాత ఫ్యాన్ వేసుకొని ఒక 1 అవర్ ఆరిన తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పుకొని మళ్ళీ ఒక 1 అవర్ ఆరబెట్టుకోవాలి. టోటల్ 2 అవర్స్ ఆరినాయి అంటే మనకి ఈ అప్పడాలు అనేది రెడీ అవుతాయి. మనకైతే 1 అవర్ అయిందండి. ఈ అప్పడాలు వేసుకొని రెండో వైపు కూడా చక్కగా తిప్పుకుందాము. ఆల్మోస్ట్ మనకి ఇక్కడే ఆరిపోయినాయండి. 1 సైడ్ తిప్పక ముందే చక్కగా ఆరిపోయినాయి. ఇంకొక 1 అవర్ పెట్టుకున్నామంటే పూర్తిగా ఆరిపోతే చూపిస్తాను. ఆయిల్ అనేది మనకి చక్కగా హీట్ అయిందండి. ఇప్పుడు అప్పడాలు వేసేసుకుందాము. చూసారు కదండి, ఎంత సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం అప్పడాలు. ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాము. సూపర్ ఉన్నాయి, టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువ అయింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఏం చేయాలి? తెలుగు వారి కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వాలి. బాయ్.